పంచబిందువు 11వ భాగం. కానీ ఇప్పుడు కాదు, లేచి తన ప్లేస్‌కి వెళ్ళిపోయాడు. దేవుడా! తల పట్టుకున్నాను. నేను చావడం కాదు, వీడిని చంపేస్తే పీడ పోతుంది. ఏమనుకుంటున్నాడసలు నా గురించి? తను ప్రపోజ్ చేయలేదు. నేను ఓకే చెప్పలేదు. మరెందుకిదంతా? తెల్ల తోలు, హైటు, వెయిట్ ఉంది కనుక సరే అనేస్తా అని అతి నమ్మకం. నేను చూసేది నన్ను అర్థం చేసుకునే మనసు. అనుకుంటుండగానే విహారి కదిలాడు సడన్‌గా. ఎందుకో ఎంత క్లోజ్‌గా ఉన్నా హద్దులు దాటడు. అనవసరంగా ఎవరిని నొప్పించడు. ఆ రోజు తర్వాత మళ్ళీ ఆ టాపిక్కే తీసుకురాలేదు. అత్తకి, మామయ్యకి ఏం చెప్పాడో కానీ తన మీద ప్రేమ లాంటి ఫీలింగ్ అయితే రావట్లేదు. ఇష్టం, గౌరవం అంతే. ఆలోచనల్లోనే క్లాస్ అయిపోయింది. నలుగురం బయటికొస్తుంటే లేటెస్ట్ మోడల్ బైక్ సడన్‌గా ఆగింది అడ్డంగా. ఇడియట్! కాంట్ యూ అనబోయిన శిల్ప సగంలో ఆపేసింది. ఇట్స్ మీ హెల్మెట్ తీసన్నాడు తేజ. వావ్! బైక్ సూపర్ అంది అనూష. థ్యాంక్స్, మొన్నే తీసుకున్నా. దానిపై కామెంట్స్ స్టార్ట్ చేశారు వీళ్ళు. తర్వాత పార్టీ అంటూ కేఫ్లో పడ్డారు. గేట్ వైపు చూస్తూ కూర్చున్నా. వీడి తర్వాత డైలాగ్ నేను ఊహించగలను. మరెందుకు బస్సులో వెళ్ళడం? డ్రాప్ చేస్తాను రా అంటే, అమ్మో వెళ్ళను అంటే మా వాళ్ళదో గోల. కంట్రీ ఫ్లేవర్ అని ఏడిపిస్తారు. కావాలనే కాఫీ చల్లగా అయినా ఇంకా మెల్లగా తాగుతున్నా. బిల్ పే చేసి కీస్ తిప్పుకుంటూ వచ్చాడు. హమ్మయ్య! ఊపిరి పీల్చుకున్న గేట్ వైపు చూసి. నిధి! తేజ పూర్తి చేయకముందే విహారీ అరిచాను. ఎవరే అడిగింది పల్లవి. అప్పటికే విహారి దగ్గరికి వచ్చాడు. అంతా ఓకేనా? అర్జెంటుగా రమ్మన్నావు. ఎంత టెన్షన్ పడ్డానో. చురుక్కుని చూశాడు తేజ. ఇది ఊహించిందే. కొంచెం తలనొప్పిగా ఉంది. 2 బస్సులు మారే ఓపిక లేదు. అందుకే. అంతగా ఉంటే నాకు చెప్పొచ్చు కదా. ఎలాగో బైక్ కూడా ఉంది. పదునుగా ఉంది తేజస్వరం. దానికింత టెన్షన్ పెట్టాలా? అడిగాడు విహారి. సర్లే, ఇంకెప్పుడు పిలవను. ఒళ్ళు మండింది నాకు. అబ్బబ్బా! అలా అనలేదు. చేతులు జోడించాడు. సరే వచ్చేసేయ్, కార్ తీస్తా. వెళ్ళిపోయాడు. నేను తేజ వైపు చూడకుండా జాగ్రత్త పడ్డాను. విహారి వెనక వెళ్తున్న నన్ను శిల్ప ఆపింది. విహారి విహారి అని కలవరిస్తుంటే ఆ పేరుకి ఎలా ఉంటాడో అనుకున్నా. యావరేజ్, సారీ, బిలో యావరేజ్ జడ్జిమెంట్ పాస్ చేసింది. అయినా నువ్వేంటి అలాంటి బైక్ మీద తేజ లాంటి అబ్బాయి పిలుస్తుంటే సైడ్ క్యారెక్టర్తో వెళ్తా అంటావు? చిరాకు పడింది అనూష. అదే కరెక్ట్ కదా అన్నా. ఏంటి? ఇద్దరు అడిగారు అర్థం కానట్టు. హీరోకి హీరోయిన్ సరిపోతుంది. నేనెలా సెట్ అవుతా తన పక్కన? నీతో మాట్లాడలేం సీరియస్ అయింది శిల్ప. అయితే మాట్లాడుకు అని వెళ్ళి కారెక్కేశా. అటువైపు విహారితో మాట్లాడుతున్నాడు తేజ. విహార్ బాలేడా? ఏమో, ఇప్పటి వరకు నేను ఎప్పుడూ అలా చూడలేదు. చిన్నప్పటి నుండి చూస్తున్నందుకేమో నాకు కేవలం తన ప్రవర్తన మాత్రమే కనిపిస్తుంటుంది. ఈ పిచ్చి మొహాలు సినిమాలు చూసి చూసి బాగా అందంగా ఉన్న వాళ్ళే హీరో హీరోయిన్ అనుకుంటారు. ఎవరి జీవితానికి వాళ్ళే హీరోలు. ఇది ఎప్పుడు అర్థమవుతుందో. నవ్వుకుంటూ బయటికి చూసా. తేజ విహారి భుజంపై చెయ్యేసి ఏదో చెప్తున్నాడు. విహారి తెగ నవ్వుతున్నాడు. ఇద్దరి మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తుంది అలా పక్కపక్కన నిల్చుంటే. తేజ పక్కన విహారి కాస్త హైట్ తక్కువగా, కలర్ కూడా బాగా తక్కువగా కనిపిస్తున్నాడు. అందుకని బాలేడు అని చెప్పడానికి ఇతరులకి ఏం హక్కు ఉంది? ఓకే తేజ, బాయ్ అంటూ కారెక్కాడు విహారి. ముందుకొచ్చేయి నిధి పిలిచాడు. తేజ చూస్తున్నాడని అర్థమైంది. కావాలనే వెళ్ళి విహారి పక్కన కూర్చున్నాను. కారులో వెళ్ళిపోతుంటే సైడ్ మిర్రర్ నుండి తేజ మొహం దిగులుగా, బాధగా కనిపించింది. ఇంక బాధపడకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాను. ఆఫీస్ వర్క్ గురించి ఏదేదో చెప్తున్నాడు విహారి. నాకెందుకో గిల్టీగా ఉంది. తేజని తప్పించుకోవటానికి ప్రయత్నిస్తూ విహారీలో ఫీలింగ్స్ పెంచుతున్నానేమో. ఛా! కాస్త ఆలోచించి చేయాల్సింది. అసలు ఎందుకు తేజకి అంత అట్రాక్ట్ అవుతున్నా? తనది మా కమ్యూనిటీ కాదు. పెళ్ళికి డాడీ ఒప్పుకుంటారా? మమ్మీ డాడీని కాదని చేసుకోగలనా? చేసుకునేంత ధైర్యం ఉందా? అయినా నేను పెళ్ళి వరకు ఎందుకు ఆలోచిస్తున్నా? తేజని ప్రేమిస్తున్నానా? అసలు ఇది ప్రేమేనా? ఈ ఆలోచనలు కుదురుగా ఉండనివ్వటం లేదు నన్ను. ఈ ఫీలింగ్స్ ఎవరితో పంచుకోలేను. నా జీవితం తెరిచిన పుస్తకంలో ఉన్న నిషా దగ్గర కూడా అనలేకపోయాను. అసలు ముందు ఈ తేజ అనే అయస్కాంతానికి దూరంగా ఉండాలి. అప్పుడు కానీ నా మనసు నా అదుపులో ఉండదు. నేను ఆన్లైన్ క్లాసెస్ విందాం అనుకుంటున్నా విహారీ. అదేంటి సడన్గా? 2 బస్సులు కష్టంగా ఉందా? పోనీ నేను పికప్ చేసుకుంటా. అలా ఏం కాదు. మరేంటి? మంచి ఫ్రెండ్స్ కూడా ఉన్నారుగా క్లాస్లో. ఇంకేదైనా ప్రాబ్లం ఉందా? సమాధానం లేదు నా దగ్గర. సరే
అన్నాను తప్పక. మనిషి సంఘజీవి. నలుగురు చుట్టూ లేకపోతే బతకలేడు. అలా కాకుండా దూరంగా వెళ్ళి బతకాలనుకుంటే ప్రశాంతంగా ఉండలేడు. చెప్తూ ఉన్నాడు. అవును, ఇంతకీ నీకు తేజ అంటే ఇష్టమా, భయమా? ఏంటి? అసలు తనకెందుకు అలా అనిపించింది? ఎందుకు అనుమానం వచ్చింది? ప్లీజ్ కోప్పడకు. ఎందుకో కానీ తేజ ఉంటే నీ మొహంలో నవ్వుండదు. ఊరికే టెన్షన్ పడుతుంటావు. పోనీ తేజ భయపడుతున్నాడా అనుకుంటే తను చాలా మంచివాడు. ఉండు, తననే అడుగుతా. ఫోన్ తీశాడు.